తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఈరోజు మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 24. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ వాక్యం వింటున్నట్లయితే యూట్యూబ్‌లో గాని, మరి ఆడియో ద్వారా గాని వింటున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే తీతుకు రాసిన గ్రంథము అంతా చెప్తున్నాము. వచనం తర్వాత వచనము. ముందు చెప్పినటువంటి 23 మెసేజెస్ కూడా మీరు విన్నట్లయితే ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యము అంతా గూడా మీకు అర్థమవుతుంది. మనము ఈ పుస్తకం యొక్క లాస్ట్ చాప్టర్‌లోకొచ్చాము. కృపగల దేవుడు మనల్ని ఈ 2 అధ్యాయాలు చక్కగా జాగ్రత్తగా చదవటానికి, దీంట్లో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ధ్యానించండి. ప్రతి వచనాన్ని ధ్యానించండి. మీకు అర్థం కాకపోతే గనక ముందు చెప్పినటువంటి మెసేజెస్ విన్నట్లయితే మీకు ప్రతి వచనము, ప్రతి పదము అర్థమవుతుంది. సో, ధ్యానించకపోతే, మెడిటేట్ చేయకపోతే, మెడిటేషన్ అనేటువంటిది ఉదయమునే దేవుని వాక్యం మన ముందు పెట్టుకొని, దేవునితో సహవాసం చేస్తూ గనక మనము ధ్యానించకపోతే, ఈ సత్యము మన హృదయాన్ని, మన మనసుని మార్చదు. మన మనసు మారకుండా మన స్వభావం ఎప్పటికీ మారదు. ముందు మనము మన మనసులోకి సత్యాన్ని తీసుకొని మార్చాలి. తర్వాత మన స్వభావం మారుతది. స్వభావంలో నుంచే మన సంబంధాలన్నీ గూడా మారుతాయన్నమాట. సో, అది మీరు మర్చిపోకుండా చేయాలని, ఒకవేళ మీ జీవితంలో గనక ఫలము మీరు చూడలేకపోతా ఉంటే గనక, మీరు ఫలించకుండా ఉంటే గనక, దేవుని కుమారుని సారూప్యతలోకి మీరు మారకుండా ఉంటే గనక, మీరు వాక్యం వింటున్నారు గానీ, జ్ఞానము సంపాదించుకుంటున్నారు గానీ, మీరు ఆ జ్ఞానమును ధ్యానిస్తూ దానికి లోబడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు గూడా గుర్తుంచుకొని లోబడాలని, ధ్యానించాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 3వ అధ్యాయము, లాస్ట్ అధ్యాయము ఈ గ్రంథంలో. ఈ గ్రంథము చాలా చిన్న పుస్తకం అయినప్పటికి కూడా, నిజానికి ఒక సంఘము ఎలా ఉండాలో, ఒక సంఘానికి ఏముండాలో మొత్తము ఈ గ్రంథంలో ఉన్నాయి. సో, ఈ ఒక్క పుస్తకము అంటే తీతుకు రాసిన పత్రిక ఒక్క పుస్తకము మనము ఒక స్థానిక సంఘాన్ని చక్కగా దేవుడు కోరుకుంటున్న విధంగా మరి నడిపించటానికి, కట్టడానికి సరిపోతది. అంతా దేవుని వాక్యము ఈ 3 అధ్యాయాల్లో ఉన్నాయన్నమాట. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే ప్రాముఖ్యంగా మొదటి 2 వచనాలలో ఆయన మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు, క్రీస్తును ధరించినటువంటి నువ్వు, కృపను అనుభవించినటువంటి నువ్వు, కృపను చూసినటువంటి నువ్వు, ఈ లోకంలో ఎలా బ్రతకాలో చెప్తున్నాడనమాట. 2వ అధ్యాయము అంతా గూడా నువ్వు వ్యక్తిగతంగా ఎలా బ్రతకాలి, సంఘం లోపల ఎలా బ్రతకాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాడు. 3వ అధ్యాయంకొచ్చేటప్పటికే సంఘము లోపల కాదు, సంఘము బయట ఉన్నవారితో మనము ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది 3వ అధ్యాయంలో ఫోకస్ అంతా గూడా అటువైపు ఎళ్తుందనమాట. మనము చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి మరి సాయంత్రం వరకు మనము వ్యక్తిగతంగా మన ఇంటి పక్కల ఉన్నవాళ్ళైనా గూడా, ఆఫీస్‌లో ఉన్నవాళ్ళైనా గూడా, బిజినెసెస్‌లో ఉన్నవాళ్ళైనా గూడా, మనము చాలా మందిని, క్రీస్తుని ఎరగని వారిని కలుస్తాం మనం. దేవుడు తెలియని వారు, దేవుని కృపని చూడనటువంటి వాళ్ళు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడని, దీర్ఘశాంతుడని, కృపా సమృద్ధి కలవాడని తెలియని వారు ఎంతోమందిని మనం చూస్తా ఉంటాము. చీకటిలోనే ఉండి మరి దేవుని వెలుగును చూడనటువంటి వారిని, జీవము చూడనటువంటి వారిని ఎంతోమంది మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలుస్తామనమాట. సో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారితో మనము ఎలా ప్రవర్తించాలి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలంగా? మనము కృపను చూసాము. నిజానికి 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన, క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకోసము? మనలను విమోచించి, మనలను పవిత్రులుగా చేసి, తన సొత్తుగా చేసుకొని, మరి మంచి క్రియలు చేయగల వారిగా చేయాలని దేవుని కుమారుడే మహిమను విడిచిపెట్టి వచ్చాడు గదా! మన కోసం సిలువలో తన ప్రాణం పెట్టాడు గదా! మనల్ని కనికరించాడు గదా! మనము ఆయనను వెతకనప్పటికి కూడా ఆయనే మనల్ని వెతికి, ఆయన కృపే మనల్ని వెతికి ఆయన దగ్గరికి తెచ్చుకుంది గదా! ఈరోజు మనము ఇలాంటి నెమ్మది స్థితిలో ఉన్నామంటే, అంటే ఇలాంటి నెమ్మది స్థితిలో, ఇలాంటి ధైర్యముగా, నిరీక్షణ కలిగి ఉన్నామంటే, దానికి కారణము దేవుని కృప మనల్ని తాకింది. దేవుని కృప మనల్ని కనికరించింది గాబట్టే మనము ఆ స్థితిలో ఉన్నాము. మనకన్నిటికి మించి దేవునితో సమాధానపరచబడ్డాము. దేవునితో సమాధానం ఉంది. ఈరోజు నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నిత్యము దేవుడితో ఉంటాను అనేటువంటి ఒక
హోప్‌తో మనం బ్రతుకుతున్నాము. మహిమలో ఉంటానని, దేవుడిని చూస్తాననేటువంటి ఒక నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాము. కానీ దేవుడు తెలియని వారికి ఆ నిరీక్షణ లేదు. దేవుడు తెలియని వారు చీకట్లో ఉన్నారు. వారి శరీర కోరికలు నెరవేర్చుకుంటూ, నేత్రాశ, జీవపు డంబము మరి అవన్నీ నెరవేర్చుకుంటూ, శరీరాశలు నెరవేర్చుకుంటూ, మరి అంధకార సంబంధమైన లోకంలో మరి దుష్టుని కింద, మరి ఒక పాపపు శక్తి కింద వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి అలాంటి వారి పట్ల మనము ఎలాంటి మైండ్ కలిగి ఉండాలి? మనము అవిశ్వాసులతో ఎలా ప్రవర్తించాలి? చాలాసార్లు నేను క్రైస్తవుడిని అని చెప్తూ గనక చాలాసార్లు క్రైస్తవుడిని అని చెప్తూ మన ఆఫీస్‌లో గాని, మన బిజినెస్‌లో గాని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గాని, మనము అసలు ఒక క్రైస్తవుడిలాగానే కొన్నిసార్లు ప్రవర్తించం. మనము ఇంతకుముందు ఎలా ఉన్నామో, దేవుడి దగ్గరికి రాకముందు ఎలా ఉన్నామో, మనము కొన్నిసార్లు అలానే మాట్లాడతాము. అదే కోపం చూపిస్తాము. అలాగే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటాం ప్రతిసారి గూడా. సో, నేనంటాను ఈరోజు మీరు వినబోతున్న వాక్యము మీ మైండ్ సెట్ టోటల్‌గా మారాలి. మనము అవిశ్వాసులతో ప్రవర్తించే విధానము పూర్తిగా మారాలి. ఎలా ఉండాలి నేను అవిశ్వాసిని కలిసిన ప్రతిసారి అంటే, మీకు చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాను. చాలా ఈజీ ఆన్సర్ చెప్తాను. మనము అవిశ్వాసిని కలిసిన ప్రతిసారి, అవిశ్వాసితో మీరు 5 నిమిషాలు గడిపినా, లేకపోతే గంట సేపు గడిపినా, లేకపోతే వారితో కొన్ని దినాలు గడపాల్సొచ్చినా గూడా, మిమ్మల్ని కలిసిన ప్రతిసారి గూడా వాళ్ళు మీలో జీసస్ క్రైస్ట్‌ని చూడాలి. క్రీస్తుని చూడాలి. మీరు వాళ్ళతో ఎలా ఉండాలంటే, లార్డ్ జీసస్ క్రైస్టే వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళతో సహవాసం చేస్తుంటే, ఆయన ఎలా చేస్తాడు? అలానే ఉండాలంట మనం. మనం అలాంటి మనసే కలిగి ఉండాలంట. ఎందుకంటే, మనము వాళ్ళకు క్రీస్తుని చూపించాలంట. క్రీస్తుని చూపించాలనే నేననుకుంటాను ఈ 2 వచనాల్లో, 3 అధ్యాయం 2 వచనాల్లో పౌలు యొక్క మనసంతా గూడా అదే. ఎవరికి చెప్తున్నాడంటే, క్రేతులో ఉన్నటువంటి సంఘాలకు చెప్తున్నాడు. నిజానికి భయంకరమైనటువంటి జీవితాలు వాళ్ళవి. ఆ జీవితాలను దేవుడు కనికరించి రక్షించాడు కాబట్టి, మీరు దయచేసి అవిశ్వాసులతో మాట్లాడేటప్పుడు, అవిశ్వాసులతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డల్లాగా మీరు ప్రవర్తించండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం గానీ, మీ ఇష్టం వచ్చినట్టు అరవటం గానీ, అలాంటివి చేయకూడదు. వాళ్ళకి క్రీస్తుని మీరు చూపించాలి అని చెప్పి ఈ 2 వచనాల్లో చెప్తున్నాడు. ఎవరు ఇంతకు ముందు వీళ్ళు మనము కొరింథీయులకు రాసిన పత్రికలో గూడా మనం చూస్తాం. కొరింథీయుల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు మీరు ఇలాంటి వాళ్ళు అనేటువంటి మాట అంటాడు గదా! మీరు ఫస్ట్ కొరింథియన్స్‌కి రండి. మనము అంటే ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తున్నాడో, మనము ఏ స్థితి నుంచి ఇప్పుడు దేవుడి దగ్గరికొచ్చామో మనం మర్చిపోకూడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఈ మాట అంటాడు. 10వ వచనంలో 6వ అధ్యాయం 10వ వచనంలో 9వ వచనంలో అంటాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని ఒక మాట అన్నాడు ఇక్కడ. ఇక్కడ జాగ్రత్త ఏమంటాడు? మీలో కొందరు అట్టివారై ఉంటరు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. చూడండి ఇక్కడ ట్రాన్సిషన్ జరిగింది. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. మనం ఒకప్పుడు పాపపు స్థితిలో ఉండేవాళ్ళము. మనల్ని కనికరించి దేవుడు పరిశుద్ధపరిచి ఇప్పుడు ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. సో, మరి ఒక స్థితిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో మనకు తెలుసు. ఇప్పుడు కొత్త స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలా ఉన్నామో మనకు తెలుసు. కాబట్టి మనము మన పాత స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల మనం ఎలాంటి హృదయం కలిగి ఉండాలి? అది యాక్చువల్‌గా పాయింట్. ఇక్కడ నేను మాట్లాడుతున్న పాయింట్ 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో తీతుకు రాసిన పత్రికలో ఈయన మాట్లాడుతున్న పాయింట్ ఎగ్జాక్ట్‌గా సేమ్ పాయింట్. ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ఏ పాయింట్ అయితే చూసామో అదే పాయింట్. మీరు తీతుకు రాసిన పత్రికకు రండి. 3వ అధ్యాయము 3వ వచనానికి రండి. 3వ వచనంలో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? ఎందుకనగా అన్నాడు కదా! ఎందుకనగా అని ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమయుండి, దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయ మనల్ని కనికరించింది అని మాట్లాడుతున్నాడు. సో, సేమ్ కదా! మనం ఒకప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నాము. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మనల్ని కనికరించింది. చూడండి, మీరు
మరలా ఆలోచించుకోండి, మరలా ఆలోచించుకోండి. మనము గనక జీవము గల దేవుని దగ్గరికి రాకుండా గనక మనము చనిపోతే జీవం నుండి ఎప్పటికీ దూరమైపోతాము. నిత్యత్వం నుండి ఎప్పటికీ దూరమైపోతాము. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని కనికరించి ఆయన దగ్గరికి తెచ్చుకున్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలో తెలుసా? మన హృదయము ఒక అవిశ్వాసిని చూసిన ప్రతిసారి గూడా, అయ్యో! ఈ అవిశ్వాసి దేవుడి దగ్గరికొస్తే మంచిది. దేవుడిని తెలుసుకుంటే మంచిది. అలా తను దేవుడిని తెలుసుకోవాలంటే, అతను దేవుడి దగ్గరికి రావాలంటే, మన క్రియలు మంచిగా ఉండాలి. మన మాట, మన క్రియ, మన జీవితము మంచిగా ఉండాలి. ఒకవేళ మన క్రియ, మన జీవితము అతనిలాగానే ఉన్నాయనుకోండి, ఆమెలాగానే ఉన్నాయనుకోండి, వాళ్ళెందుకు వస్తారు వెలుగు దగ్గరికి? మనము ఈ లోకానికి ఉప్పుగాను, ఈ లోకానికి వెలుగుగా ఉండాలని ప్రభువు చెప్పాడు గదా! నాకు తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయం చదువుతుంటే నాకు మొత్తం గూడా కొండ మీద ప్రసంగమే గుర్తొచ్చిందనమాట. ప్రభువు మనల్ని ఎలా ఉండాలని లోకంలో కోరుకున్నాడాయన. ఆయన ఎలా ఉండాలని ఆశపడ్డాడు. ఆయనను పోలి మనము జీవించాలని కోరుకున్నాడు గదా! పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపని నాకు గుర్తుండి మత్తయి సువార్త 5 అధ్యాయంలో ప్రభు ఆ మాట అంటాడు. నిజానికి మనము ఈ లోకానికి ఉప్పుగాను, వెలుగుగాను ఉండాలన్నాడు. 5 అధ్యాయం 13 వచనంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేదు. మనుషుల దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు. కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇక్కడుంది వచనం 16వ వచనం ఏమంటాడు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ పాయింటే. నిజానికి ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయము మొదటి 2 వచనాల్లో పౌలు చెప్తున్న పాయింట్ ఇదే. పాయింట్ ఏంటంటే, కృపను అనుభవించిన మీరు, నూతన జన్మను పొందిన మీరు, నూతన స్వభావమును పొందిన మీరు, దేవుడి దయను అనుభవించిన మీరు, ఈ లోకంలో అవిశ్వాసులతో ఎలా బ్రతకాలో ఈ 2 వచనాలు చెప్తున్నాయి. ఈ 2 వచనాలు చాలా సింపుల్ వర్సెస్. అంటే కష్టమైన వచనాలు గాదు. ఇక్కడేదో ఆగి చాలా థియలాజికల్ డెప్త్ ఉంది. ఈ డెప్త్ అంతా నేను తవ్వి తీస్తాను. అలాంటి వచనాలు కాదివి. అంటే మామూలుగా చదివితే అర్థమయ్యేటువంటి వచనాలే. కష్టమైన వచనాలు గాదు. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను మొదటి 2 వచనాలే ఎందుకు చదువుతూ ఆపుతున్నానంటే దానికి గూడా కారణం ఉంది. ఆ కారణం ఏంటో గూడా నేను మీకు చెప్తాను. అసలు ముందు వచనాలను చదువుతాను. వచనాలు చదివితే మీకు అర్థమవుతుందనమాట. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. తర్వాత ఏముంది? జ్ఞాపకం చేయము అన్న తర్వాత మాట ఏంటి? ఎందుకనగా ఈ మాట ఇంపార్టెంట్ మాట. అంటే ఎలాంటి ప్రవర్తన మీరు కలిగి ఉండాలి. అంటే మొదటి 2 వచనాల్లో చెప్పినటువంటి ప్రవర్తన మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే, అంటే దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడనమాట. మనము అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకు ఇలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలంటే అని, ఎందుకంటే అని స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఎందుకంటే అనేటువంటిది నెక్స్ట్ వీక్ వస్తాను. ఎందుకంటే అనేటువంటి దగ్గర నుంచి దాన్ని సెపరేట్ చేసి హ్యాండిల్ చేయాలి. అందుకని నేను 2 వచనాలు చెప్పి ఆపుతున్నాననమాట. మీకు రెండో అధ్యాయం గుర్తుందో లేదో, రెండో అధ్యాయంలో గూడా ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి రెండో అధ్యాయం 10వ వచనం వరకు వృద్ధులైనటువంటి పెద్దలు, పురుషులు ఎలా ప్రవర్తించాలి, వృద్ధ స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, యవ్వన స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, యవ్వన పురుషులు ఎలా ప్రవర్తించాలి, కాపరులు ఎలా ప్రవర్తించాలి, దాసులు ఎలా ప్రవర్తించాలని 10 వచనాల్లో చెప్పి 11వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఏలయనగా అని 11వ వచనంలో మీరెందుకు ఇలా బ్రతకాలంటే దేవుని కృప ప్రత్యక్షమై మిమ్మల్ని కనికరించింది, మిమ్మల్ని మార్చింది. మీరు మారిన ప్రజలుగా, దేవుని ప్రతిష్ఠిత జనముగా, దేవుని లక్షణాలను మీరు ఈ లోకానికి చూపించాలని అక్కడ గూడా దేవుడు ఏం చేశాడోనే మాట్లాడాడు. 2:11-14 వరకు మీరిలా ఎందుకు బ్రతకాలంటే అని అక్కడ గూడా రీజన్ చెప్పాడు. అలానే సేమ్ 3rd చాప్టర్‌లో గూడా ఏం చెప్తున్నాడంటే, మీరు మొదటి 2 వచనాల్లో మీరిలా ఉండండి అని చెప్పాడు. చెప్పి 3వ వచనం నుంచి ఏం చేస్తున్నాడంటే, ఎందుకంటే అని కారణాలు వివరిస్తున్నాడనమాట. సో, అది
3వ వచనం నుంచి మనము 8వ వచనం వరకు చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్. నేను ఆ టెక్స్ట్‌ని కొంచెం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి టెక్స్ట్ అది. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఎందుకంటే కారణము చెప్తున్నాడు అక్కడ. ఎందుకిలా ప్రవర్తించాలంటే, ఎందుకిలా ఉండాలంటే అని కారణం చెప్తున్నాడు కాబట్టి, జాగ్రత్తగా మనము అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మనం దాన్ని జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయటానికి ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ ఈ 2 వచనాలను మీరు జాగ్రత్తగా చూడండి. ఈ 2 వచనాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్ మీకు చెప్పేసాను. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో మనము అవిశ్వాసులతో ఎలా ప్రవర్తించాలి? అది మెయిన్ పాయింట్. సో, మెయిన్ పాయింట్ మీరు పట్టుకున్నారనుకోండి, మిగిలిన వచనాల్లో నుంచి మనం వెళ్ళొచ్చు. అవిశ్వాసులతో మనం ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి? అవిశ్వాసులకు దేవుడు తెలీదు. అవిశ్వాసులకు ప్రభువు మంచివాడనేటువంటి మాట తెలీదు. అవిశ్వాసులకు కృప అంటే ఏంటో తెలీదు. అవిశ్వాసులకు జీవం అంటే ఏంటో తెలీదు. అవిశ్వాసులకు దేవుడు తెలీదు. వారు చీకట్లో ఉన్నారు. కాబట్టి వారి పట్ల మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలనేటువంటిది మెయిన్ పాయింట్. సో, ఫస్ట్ ఇక్కడ యాక్చువల్‌గా ఒక 7 విషయాలు చెప్తాడు. 7 లక్షణాలనండి, 7 విషయాలనండి, 7 విషయాలు చెప్తాడు. ఒక 2 విషయాలేమో గవర్నమెంట్‌తో ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. మన గవర్నమెంట్‌తో మనం ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. ఒక 2 విషయాలు. ఒక 5 విషయాలు మనుషులందరితో కూడా, అవిశ్వాసులైనటువంటి మనుషులందరితో కూడా ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. మనుషులందరూ అనేటువంటి మాట మనము చూస్తాం. 2వ వచనంలో ఉంది గదా! మనుషులందరి ఎడల అనేటువంటి మాట మనం చూసాము. సో, అందరి ఎడల అనేటువంటిది నిజానికి ఇవి మంచి లక్షణాలు కాబట్టి, మనము అసలు ఎప్పుడు అలానే ఉండాలి. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, చర్చిలో ఉన్న అలానే ఉండాలి, విశ్వాసుల మధ్యలో అలానే ఉండాలి. అవిశ్వాసులను చూడగానే మన ప్రవర్తన మారకూడదు. బేసికల్‌గా ఏంటంటే, అంటే అవిశ్వాసులతో మీరు ఇలా ఉండండి అని నేను చెప్తున్నాను కాబట్టి, చర్చిలో ఎలా ఉన్నా పర్వాలేదు. సడెన్‌గా వాళ్ళు కనపడగానే చాలా దీనులుగాను, దయగలవారుగాను మారిపోతాము. అది కాదు యాక్చువల్‌గా విషయం ఇక్కడ. అంటే మనము క్రీస్తును ధరించిన వారంగా క్రీస్తులాగానే ఉండాలి. చర్చి లోపలైనా, చర్చికి బయటైనా గూడా. లోపల మన సహోదరులు, మన సహోదరీలు మనల్ని క్రీస్తు సారూప్యతలోకి మారటం గమనించాలి. చర్చికి బయట వాళ్ళు గూడా మనము క్రీస్తు సారూప్యతలోకి మారటం మనల్ని గమనించాలి. మనము ఎప్పుడు గూడా మన మాట గాని, ప్రవర్తన గాని లోపలైనా, బయటైనా ఒకే రకంగా ఉండాలి. సో, ఇక్కడ ఫస్టు గవర్నమెంట్‌తో ఎలా ఉండాలో ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనము గవర్నమెంట్‌తో ఎలా ఉండాలో 2 విషయాలు చెప్పాడు. నిజానికి ఈ 2 వచనాలలో గూడా మెయిన్ పాయింటు ఏంటంటే, ఈ విషయాలు వీళ్ళకు జ్ఞాపకము చేయి అనేటువంటిది మెయిన్ పాయింట్. 2వ వచనం ఆఖరిలో ఉంది గదా! 2వ వచనం ఆఖరిలో ఏముంది? వారికి జ్ఞాపకము చేయి. నిజానికి మనము ఇంగ్లీష్ టెక్స్ట్‌లో, ఇంగ్లీష్ బైబిల్‌లో, గ్రీక్‌లో మనం బిగినింగ్‌లోనే ఉంటదనమాట. రిమైండ్ దెమ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి జ్ఞాపకం చేయి. తీతుకి ఏం చెప్తున్నాడంటే, క్రేతులో ఉన్నటువంటి సంఘాలలో ఉన్న విశ్వాసులకు ఈ విషయాలను జ్ఞాపకము చెయ్యి అని చెప్తున్నాడు. జ్ఞాపకము చెయ్యి అనేటువంటి మాట మనం ఎప్పుడు వాడతామంటే, ఆల్రెడీ వాళ్ళకి తెలిస్తే జ్ఞాపకం చేయి అనే మాట వాడతాం. అసలు ఆల్రెడీ వాళ్ళకి తెలియలేదనుకోండి, అంటే ఇలా ప్రవర్తించాలని వాళ్ళకి తెలీదనుకోండి, అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం చేయి అనే మాట మనం వాడం. జ్ఞాపకం చెయ్యి అని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ పౌలు, తీతు వాళ్లకు చెప్పారు. ఇలా బ్రతకాలి, మనం ఇలా ఉండాలి, మనము దేవుని దగ్గరికి వచ్చాము, మనము అవిశ్వాసులుగా బ్రతుకుతున్నప్పుడు ఉన్నట్టు ఉండకూడదు అని ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు. చెప్పారు కాబట్టే ఏం చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి? జ్ఞాపకం చేయి అని చెప్తున్నాడు. ఈ జ్ఞాపకం చేయి అనేటువంటి మాట చాలాసార్లు నిజానికి పౌలు మరలా వాడేటువంటి మాటేను. సో, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట అంటాడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం ఇది అంటే మనం జ్ఞాపకం చేస్తానే ఉండాలి. ఎందుకంటే మనుషులు మర్చిపోతా ఉంటారు. మనం మరలా ఇప్పుడు ఈరోజు నేను మీకు చెప్తున్నాను గదా! అవిశ్వాసులతో మన ప్రవర్తన ఎలా ఉండాలని ఈరోజు చెప్తున్నాను. మళ్ళీ మర్చిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి మరలా? జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేస్తా ఉండాలి.
సో జ్ఞాపకం చేస్తూ ఉండాలి. సో మీకు సెకండ్ పీటర్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. మీకు గుర్తుందో లేదో, జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం ఉంచడం కోసం అని పీటర్ కూడా అంటాడు. సెకండ్ పీటర్‌లో నాకు గుర్తుండి ఫస్ట్ చాప్టర్ లాస్ట్‌లో 12వ వచనం అనుకుంటా. 12వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నందున వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఈ సంగతులను 14వ వచనంలో కూడా అంటాడు. ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. జ్ఞాపకం చేయటం అనేటువంటిది మంచిది. మంచిది కాబట్టే ఆయన అంటాడు, పరిశుద్ధులను జ్ఞాపకం చేయి తీతు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. జ్ఞాపకం చేయి తీతు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అది యాక్చువల్‌గా మెయిన్ పాయింట్. అంటే 7 విషయాలను నేను చెప్పబోతున్నాను గదా! ఈ 7 విషయాలను గూడా వాళ్ళకి జ్ఞాపకం చేయమంటున్నాడు. సో, ఒక 2 విషయాలు గవర్నమెంట్‌తో మనము ఎలాంటి సంబంధము కలిగి ఉండాలి. ఒక క్రిస్టియను, ఒక దేవుడిని నమ్ముకున్న బిడ్డ గవర్నమెంట్‌తో ఎలాంటి సంబంధము కలిగి ఉండాలి. ఒకవేళ మీకు తెలియలేదనుకోండి, ఇదిగోండి ఇక్కడ గవర్నమెంట్‌కి మనకున్న రిలేషన్‌షిప్ ఉంది. ఈ అధ్యాయంలో మీరు చూడండి. గవర్నమెంట్‌తో మనం ఎలా ఉండాలంట? చూడండి అక్కడ 3వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు గదా! అధిపతులకును, అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. నేను మీకు ఏం వివరించాల్సిన అవసరం లేదు. అధిపతులు, అధిపతులు, అధికారులు. అధిపతులు అంటే అధిపతులు ద హైయెస్ట్ పవర్ అనుకోండి. అధిపతులు అంటే ఇప్పుడు మనకు అర్థం కావటం కోసం మన మన స్టేట్‌లో ద హైయెస్ట్ పవర్ చీఫ్ మినిస్టర్ అనుకోండి. సో, అంటే హైయెస్ట్ పవర్ నుంచి ఆయన లేకపోతే వాళ్ళు ఎవరెవరికైతే పవర్ డెలిగేట్ చేశారో అధిపతుల కింద ఎవరుంటారు? ఇక్కడ ఎవరున్నారు? అధికారులు. ఎవరి దగ్గరైతే అధికారం ఉందో. సో, అధిపతులు మెయిన్ రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరికైతే అధికారం ఇచ్చారో, అధికారం కలిగినటువంటి వాళ్ళందరూ గూడా. మనందరి మీద గూడా అధిపతులు ఉన్నారు. తర్వాత అధికారులు గూడా ఉన్నారు. సో, మనము దేవుని నమ్ముకున్న మనము ఈ లోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్‌తో ఎలాంటి సంబంధము కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, వాళ్ళకు మనము లోబడాలి, విధేయత చూపించాలి. 2 విషయాలని చెప్పాను గదా నేను. 2 విషయాలు. సబ్మిటింగ్ అండ్ ఒబేయింగ్. ఈ 2 సబ్మిట్ అండ్ ఒబే. ఈ ఒబీడియంట్ విధేయత చూపించాలంట. అంతేకాదు వాళ్ళకి మనము లోబడి ఉండాలంట. లోబడటం వేరు, విధేయత చూపించటం వేరు. లోబడటం ఏంటి, విధేయత చూపించటం ఏంటి అనేటువంటిది కొంచెంసేపు నేను మాట్లాడతాను. కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా గూడా టాప్ టు బాటమ్ మనము మన కంట్రీలో ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి, కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎంఆర్ఓస్ దగ్గర నుంచి అందరూ ఎవరైతే మన గవర్నమెంట్‌ని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనము లోబడాలి, విధేయత చూపించాలి. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఏ రోజు గూడా గవర్నమెంట్ అఫీషియల్స్‌కి గానీ, గవర్నమెంట్‌కి గానీ తిరగబడటం గానీ, ఎదురు చెప్పటం గానీ, అలాంటిది మనము దేవుని బిడ్డలంగా ఎప్పటికీ చేయకూడదు. మనము ప్రభువు భూమి మీద ఎలా జీవించాడో మనము గూడా అలానే జీవించాలి. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనము ఈ లోకంలో ట్రావెలర్స్. మనము ఈ లోకానికి సంబంధించినటువంటి వాళ్ళము కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనము యాత్రికులము. కాబట్టి మనము ఏ రోజు గూడా ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలకు అవిధేయత మనము చూపించకూడదు. ఈ సత్యము ఇక్కడే లేదు. నిజానికి కొంతమంది అంటే అధిపతులు, అధికారులు అనేటువంటి మాట పౌలే చాలా సార్లు ఆత్మ సంబంధమైన అధిపతులకి, అధికారులకు వాడతాడు. నేనిప్పుడు గవర్నమెంట్ అన్నాను గదా! ఇక్కడ గవర్నమెంట్ అని అన్నాను గదా! నేను ఎఫ్‌సీ‌లకి రాసిన పత్రికలోకెళ్ళినప్పుడు అధికారులు, అధిపతులు అక్కడ గవర్నమెంట్స్ ఉండరు. అక్కడ అంతా గూడా స్పిరిచ్యువల్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి లోకంలోకి మనం వెళ్తామనమాట. సో, ఇక్కడ 3వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్నప్పుడు మన ఉద్దేశ్యము అంటే పౌలు ఉద్దేశ్యం, మన ఉద్దేశ్యం గాదు. పౌలు చెప్పాలనుకున్నటువంటిది ఆయన మాట్లాడుతుంది సివిల్ గవర్నమెంట్. సివిల్ గవర్నమెంట్ అంటే ఈ లోకంలో గవర్నమెంట్ ఎవరైతే నడిపిస్తా ఉన్నారో లోక రాజ్యాలను వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాడు. సో, ఆఫ్‌కోర్స్ ఈ పదాలు అధికారులు, అధిపతులు అనేటువంటి పదాలు కొలసీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను. చాలా సార్లు
ఆత్మ సంబంధమైనటువంటి అధికారం గురించి మాట్లాడుతూ వాడతాడు ఈ పదాలు. కానీ ఇక్కడ మాత్రం అది కాదు. సో, గవర్నమెంట్ గురించే మాట్లాడుతున్నాడు. న్యూ టెస్టమెంట్‌లో గవర్నమెంట్‌కి మనం లోబడాలి అని చెప్పేటువంటి సత్యము ఇక్కడ మాత్రమే లేదు. నాకు గుర్తుండి ఇంకొక 2 చోట్ల గూడా నేను మీకు చూపించాను. ఎప్పుడు చూపించానంటే ఫస్ట్ పీటర్ చెప్తున్నప్పుడు చూపించాను. ఫస్ట్ పీటర్‌లో నేను ఒకసారి చదువుతాను. చదివి మనము మళ్ళీ ఇక్కడికి తిరిగొద్దాము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నిజానికి ఇక్కడ కూడా కాంటెక్స్ట్ అలానే ఉంటది. ఏముంటదంటే దేవుడు మిమ్మల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. 2:9లో ఏమంటాడంటే దేవుడు మిమ్మల్ని కనికరించాడు, పిలిచి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలని మిమ్మల్ని ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. నిజానికి మీకు గుర్తుందో లేదో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న లాంగ్వేజ్ ఇదంతా కూడా. సో, ఆయన ఆ తర్వాత ఏమంటున్నాడంటే మీరు 11వ వచనంలో అంటాడు, ప్రియులారా మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు. సో, మనము ఈ లోక సంబంధమైన వాళ్ళం కాదు మనం. నిజానికి మనం పరదేశులము, మనం యాత్రికులమే. మనము దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళము. దేవునితో ఉండటానికి మనం వెళ్ళబోతున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ లోక రాజ్యాలతో మనము ఎలాంటి అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ గానీ, ఫైట్స్ గానీ, తిరగబట్టం గానీ అలాంటివి మనం ఏ రోజు చేయకూడదు. మన ప్రభువే చేయలేదు. మనం ప్రభువు మీరు గుర్తుందో లేదో ఆయన యోధా పెద్దల ముందు, యోధా అధికారం ముందు నిలబడినా కూడా ఆయన అలా చేయలేదు. రోమా సామ్రాజ్యం ముందు నిలబడినా కూడా ఆయన చేయలేదు. ఆయన ఏ రోజు అలా చేయలేదు. ఆయన ఎలాంటి పోస్చర్ అయితే కలిగి ఉన్నాడో, ఎలాంటి హార్ట్ అయితే ఆయన కలిగి ఉందో, నాకు తెలిసి ఆయన భూమి మీద ఉన్నంత కాలము ఆయనను చూసిన వాళ్ళు ఎవరైనా కూడా, అంటే ఆ యోధా వాడైనా కూడా లేకపోతే రోమా సామ్రాజ్యమైనా కూడా ఆయనను దీనుడుగాను, సాత్వికుడిగానే చూశారు వాళ్ళు. ఆయన ఏ రోజు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీరు సువార్తలు చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన సీజర్‌కి కట్టాల్సినటువంటి పన్ను ఏమన్నాడు? కట్టమన్నాడు. గవర్నమెంట్ కట్టాల్సిన పన్ను ఎగ్జాక్ట్‌గా మీరు కట్టేయమన్నాడు. సో, ఆయన గవర్నమెంట్‌కి విధేయత చూపించకుండా లేడు. మనము ఆయనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి, గవర్నమెంట్ విషయంలో మనకు ఎలాంటి హార్ట్ ఉండాలో ఇక్కడ మనం చూస్తున్నామన్నమాట. ఇక్కడ అంటాడు పేతురు అంటాడు 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుష్యులు నియమించు ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. సేమ్ మాట కదా! లోబడటం అనేటువంటి మాట మనం ఆల్రెడీ చూసాము. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులను ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలిగించుటకు రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. చూసారండి మనము అంటే ఇక్కడ కింగ్ అండ్ కింగ్డమ్, మనం ఇప్పుడు కింగ్ అండ్ కింగ్డమ్‌లో లేము. మనము డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. కానీ మనము మన పైన ఉన్నటువంటి అధికారులకు మనము లోబడి ఉండాలి. అది దేవుని చిత్తము అనేటువంటి మాట 15వ వచనంలో అంటాడు. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తను గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుకు మీ స్వాతంత్రం వినియోగించక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి రాజులను సన్మానించుడి. సో, మనము మన గవర్నమెంట్‌కి లోబడుడి అనేటువంటి మాట మనము చాలాసార్లు ఇక్కడ చూసాము. ఈ వచనాలలో కూడా మనకు అర్థమైంది గవర్నమెంట్‌కి మనం లోబడాలి అనేటువంటి సత్యము. ఇంకొక వచనం కూడా నేను చదువుతాను. ఇంకొక ప్యాసేజ్ కూడా నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుతాను. ఇది కొంచెం లెంగ్తీ ప్యాసేజ్ అయినా కూడా మనం చదవాలి. చదివి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించకూడదంట. ఎదిరించువాడు తమ మీదకే తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నిజమే కదా! నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకూరుతువా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండట అవశ్యము అంటున్నాడు. వాళ్ళు మిమ్మల్ని ఏదో చేస్తారని కాదంట, అసలు మన మనస్సాక్షి కోసమే మన వాళ్ళకి లోబడాలంట. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా
చెల్లించుచున్నారు. ఎవరైనా పన్ను చెల్లించకపోతే చెల్లించండి. ఆ! తప్పించుకోకండి. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానము కలిగుండుడి. అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. నేను అనుకుంటాను న్యూ టెస్టమెంటు చాలా క్లియర్‌గా చెప్తుంది గవర్నమెంట్‌తో మనం ఎలా ఉండాలి అనేటువంటిది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నిజానికి రోమన్స్ 13 చెప్తుంది ఈ సత్యము. అదేంటంటే మనము కామన్ గ్రేస్ అంటాము. థియలాజికల్‌గా మాట్లాడేటప్పుడు దేవుడు భూమి మీదనున్నటువంటి సమస్త జనుల మంచి కోసము దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. అందరికీ ఆకాశం ఇచ్చాడు. అందరికీ భూమి ఇచ్చాడు. అందరికీ సముద్రాన్ని ఇచ్చాడు. అందరికీ వర్షం ఇచ్చాడు. అందరినీ భూమి మీదకి రానిస్తున్నాడు. అందరినీ ఎదగనిస్తున్నాడు. అందరికీ ఆహారం ఇస్తున్నాడు. అందరికీ వస్త్రాలు ఇస్తున్నాడు. అందరికీ వివాహము చేసుకునే కృప ఇస్తున్నాడు. అందరూ కుటుంబాలు కలిగి ఉండే కృప ఇస్తున్నాడు. అందరికీ బిడ్డలను ఇస్తున్నాడు. దేవుడు భూమి మీద సమస్త జనుల మీద కూడా ఆయన కృప చూపిస్తున్నాడు. వాట్ వి కాల్ థియలాజికల్‌గా కామన్ గ్రేస్ అంటాం. కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో గవర్నమెంట్ కూడా దేవుని కృపే. గవర్నమెంట్ కూడా దేవుని కృపే. గవర్నమెంట్ లేకపోతే ఆ సొసైటీలో మనం బ్రతకలేము. గవర్నమెంట్‌ని గనక దేవుడు మనకి ఇవ్వకపోతే అసలు ఆ జనుల మధ్యలో మనం బ్రతకలేము, ఉండలేము. సో, మన లైఫ్ అంతటికి ప్రాపర్ స్ట్రక్చర్ ఒక పద్ధతి తేవాలని, చక్కటి పద్ధతి తేవాలని దేవుడే గవర్నమెంట్‌ని నియమించాడు. గవర్నమెంటు దేవుని కిందే పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఈజ్ నాట్ అబోవ్ గాడ్. గవర్నమెంట్ ఈజ్ బిలో గాడ్. దేవుని కింద దేవుని చిత్తము చేస్తుంది. వాళ్ళు దేవుని పరిచారకులంట. పరిచారకులు అనే మాట మనం ఆల్రెడీ చదివాం గదా! కాబట్టి మనము గవర్నమెంట్‌తో డీల్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మనము ఏ కార్యము చేయకూడదు. గవర్నమెంట్‌కి మనము సంపూర్ణ విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. అంతేకాదు లోబడాలి. అలాగే విధేయత కూడా చూపించాలి. ఈ 2 మనం గవర్నమెంట్ పట్ల మనం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడ ఏ గవర్నమెంట్ అఫీషియల్ మన జీవితంలోకొచ్చినా, లేకపోతే మనము ఏ గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళినా గూడా, గవర్నమెంట్ అఫీషియల్స్‌తో మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనము క్రీస్తుని వాళ్ళకి చూపించాలి. చూపించాలి. కాబట్టి మనము అసలు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటే మనల్ని జూసి, అరే! వీళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగు జేసేవాళ్ళు కాదు. ఏ విధమైనటువంటి అల్లర్లు కలుగు జేసేవాళ్ళు కాదు. వీళ్ళు చాలా నెమ్మది పరులు. వీళ్ళు మంచివాళ్ళు అనేటువంటి మాట అధికారులు మన గురించి, దేవుని బిడ్డల గురించి చెప్పాలి. ఇప్పుడు నేను ఈ మాట అంటుంటే మీరు అనుకుంటారు, ఓహ్! మనము మనము మంచోళ్ళమని అనవసరమైన సమస్యల్లోకి ఎళ్ళకుండా ఉండటం కోసం మనం మంచోళ్ళమని అనవసరమైన సమస్యల్లోకి ఎళ్ళకుండా ఉండటం కోసం అంతేకాదు గవర్నమెంట్ వచ్చి మన మీద పడి మనల్ని మన చర్చిల్ని లేకపోతే మనల్ని ఏం చేయకుండా ఉండటం కోసం గవర్నమెంట్‌కి దేవుడు లోబడమని చెప్తున్నాడా? అనేటువంటి డౌట్ మీకేమన్నా వస్తదేమో. నిజానికి ఆయన చెప్తుంది అందుకు కాదు. ఆయన చెప్తుంది ఎందుకో చెప్పమంటారా? ఎందుకంటే అల్టిమేట్‌లీ ఆయన మన ప్రవర్తన ఇలా ఉండాలని ఎందుకు అంటున్నాడంటే, ఆయన వాళ్ళని రక్షించాలనుకుంటున్నాడు గాబట్టి. ఆయన ఉద్దేశ్యం ఎవాంజలిస్టిక్ మిషన్ అనమాట ఇది. అంటే మనము వాళ్ళను దేవుడి దగ్గరికి తీసుకురావటం కోసం, వాళ్ళు దేవుడిని ఎరిగేటట్టు చేయడం కోసం, ఇదంతా మన ప్రవర్తన ఇలా ఉండాలి గానీ, అంతేగాని మన మీదకి రాకుండా ఉంటారని, మనల్ని మనల్ని కష్టాల్లోకి నెట్టకుండా ఉంటారని అది కాదు. అది కాదని నాకెలా తెలుసో చెప్పమంటారండి? 3వ వచనం నుంచి చెప్తున్నాడు కాబట్టి. 3వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు? ఇదిగోండి ఒకప్పుడు మీరు ఇలా ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని కనికరించాడు, మిమ్మల్ని రక్షించాడని చెప్తున్నాడు గదా! అంటే అల్టిమేట్‌లీ సాల్విఫిక్ గోలే కనపడుతుంది. సాల్వేషన్ గోలే కనపడుతుంది నాకిక్కడ. అంటే మన ప్రవర్తన ఈ లోకంలో ఉన్నవాళ్ళు చూడటం ఎందుకు మంచిదంటే, ఎందుకు అవసరమంటే కారణం ఏంటి? దేవుడు వారిని గూడా రక్షిస్తాడు. దేవుడు వారిని రక్షిస్తాడు. కాబట్టి మనము అలాంటి ప్రవర్తన కలిగుండాలి. ఇప్పుడు ఈ 2 మాటలున్నాయి గదా! లోబడటము, తర్వాత ఏంటి రెండోది? విధేయత చూపించడం. లోబడటము అనేటువంటిది ఈ 2 మాటలకి సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ అనేటువంటిది. లోబడటం అనే మాట హుపోటాసో అనేటువంటి గ్రీక్ పదం మనం ఇంతకుముందు చూసాం గూడా. భార్యలు భర్తలకు లోబడాలని 2వ అధ్యాయంలో చెప్పాడు. యవ్వన స్త్రీలు వాళ్ళ భర్తలకు
లోబడి ఉండాలి అనేటువంటి మాట ఆల్రెడీ చెప్పాడు. అంతేకాదు యజమానులకు మరి దాసులు లోబడాలని 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. ఇది మొదటిసారి వచ్చిన మాట ఏం కాదు. ఇది యాక్చువల్‌గా లోబడటం అనేటువంటిది మనం తీసుకోవాల్సిన యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసా? యాటిట్యూడ్ అంటే చెప్తాను. యాటిట్యూడ్ అంటే ఏంటో తీరు. మన వైఖరి. మన వైఖరి, మన తీరు, మన ధోరణి. అంటే గవర్నమెంట్ విషయంలో మనము ఎలాంటి తీరు, ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలంటే, ఓహ్! వాళ్ళు నా పైన దేవుడుంచిన అధికారులు కాబట్టి నేను వారికి లోబడతాను. అది మన యాటిట్యూడ్ అయి ఉండాలి. అది మనము లోబడటం అంటే. విధేయత అంటే యాటిట్యూడ్ మాత్రమే కాదు. విధేయత అంటే ఏంటంటే, విధేయత ఈజ్ మోర్ దాన్ యాటిట్యూడ్. ఇట్ ఈజ్ యాక్షన్. యాక్షన్ అంటే అర్థం ఏంటి? మనము వాళ్ళు చెప్పింది చెయ్యాలి. చేయటం అనమాట. విధేయత చూపించడం అంటే అర్థం ఏంటంటే, గవర్నమెంట్ ఏదైతే చేయమందో అది చేయాలి. గవర్నమెంట్ ఏదైతే చేయొద్దందో అది చేయకూడదు. సో, మనము యాక్షన్ సైడ్‌కొచ్చేటప్పటికి అంటే క్రియలు చేసే వాటి విషయంకొచ్చేటప్పటికే మనము విధేయత అనే మాట వాడతాము. మనము ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి అనే దగ్గరికొచ్చేటప్పటికే, యాటిట్యూడ్ దగ్గరికొచ్చేటప్పటికే మనం ఏమంటామంటే, వాళ్ళకి లోబడాలి అంటాం. సో, లోబడటం అంటే ఏంటంటే, వాళ్ళు మన పైనున్నారని, మనము వాళ్ళ కిందున్నామని గుర్తుపెట్టుకోవటం లోబడటం. లోబడటం అంటే ఏంటంటే, యెస్, మీరు నా పైనున్న అధికారము, దేవుడు ఉంచినటువంటి అధికారం కాబట్టి నేను మీకు లోబడతాను. అది యాటిట్యూడ్. సో, యాక్షన్ ఏంటి? వాళ్ళు చెప్పినవన్నీ గూడా చేయటం. వాళ్ళు చేయొద్దన్నది చేయకుండా ఉండటం. సో, కాబట్టి మీరు గవర్నమెంట్‌తో ఎప్పుడు ఎక్కడ ఇంటర్ఫేస్ అంటే ఎక్కడ కలిసినా గూడా గవర్నమెంట్ అధికారులను గాని, గవర్నమెంట్‌ని గాని దయచేసి మనము ప్రతి చోట గూడా లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన అలానే జీవించాడు. గవర్నమెంట్‌కి లోబడ్డాడు. అంతేకాదు గవర్నమెంట్‌కి టాక్స్ గూడా కట్టాడు ఆయన. మనము మన పైన ఉంచినటువంటి మంచి గవర్నమెంట్ దేవుడు మన మంచి కోసమే ఉంచాడు. వాళ్ళు చెడు చేసే వాళ్ళని పట్టుకోవటానికే ఉన్నారు. చెడు చేసే వాళ్ళని శిక్షించటానికే ఉంది గవర్నమెంట్. మంచి చేసే వాళ్ళని వాళ్ళేమనరు. గవర్నమెంట్ యొక్క స్వభావమే అది. కాబట్టి మనము వారికి భయపడాల్సిన అవసరం లేదు. వారికి మనము లోబడి విధేయత చూపించటము మంచిది. సో, ఇది నేను అనుకుంటాను ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు చెప్పాను. మళ్ళీ రోమన్స్ చెప్పినప్పుడు చెప్తాను. బట్ ఇక్కడ గూడా వచ్చింది కాబట్టి ఇక్కడ గూడా మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన 5 విషయాలున్నాయి గదా! ఇవి చాలా సింపుల్ విషయాలు. కష్టమైన విషయాలేం గాదు. ఈ 5 గూడా మనము చూద్దాం. మూడవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2 చెప్పాను. గవర్నమెంట్‌కేమో లోబడాలి, గవర్నమెంట్‌కేమో విధేయత చూపించాలి. సో, మిగిలిన మనుషులందరి విషయానికొస్తే మనము ఇంకొక 5 చేయాల్సినవి ఉన్నాయి. ఆ 5 ఏంటో ఒక్కొక్కటి చెప్తాను. మీరు జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ 5 ఏంటంటే, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. నిజానికి ఈ సత్కార్యము అనేటువంటి మాట పైన గూడా చూసాం గదా! 2వ అధ్యాయం 14వ వచనంలో చూసాం. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని, సత్క్రియలను, మంచి క్రియలను మనము చేయాలంట. మనం మంచి క్రియలు చేయటానికి ఎప్పుడూ గూడా సిద్ధంగా ఉండాలి. బీ రెడీ అనే మాట వాడతాడన్నమాట. సిద్ధంగా ఉండాలంటే బీ రెడీ. ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్ అనేటువంటి మాట ఉంది. సో, నిజానికి ఇక్కడ ఏమి క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉండండి, వీళ్ళతో ఇలా ప్రవర్తించండి, ఇది చేయండి, అది చేయండి అని ఏమి చెప్పలేదు గానీ, ఇక్కడ మాత్రము మనకొక డైరెక్షన్ అయితే దేవుని వాక్యం ఇస్తుంది. అదేంటంటే, మనమంట మంచి చేయటానికి ఎప్పుడు గూడా సిద్ధపడి ఉండాలంట. ఎవరికి మంచి జేయటానికి? ఎవరికి? ఆ! క్వెషన్ ఏంటంటే ఇప్పుడు 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 విషయం వస్తుందనమాట. మనము మనుష్యులందరికీ, మనుష్యులందరికీ గూడా మనము మంచి జేయటానికి సిద్ధముగా ఉండాలంట. వాళ్ళకి ఎలాంటి ఎలాంటి మంచి అవసరమైనా గూడా, నీ కన్నుల ముందుకు దేవుడు ఎలాంటి అవసరం తీసుకొచ్చినా, నువ్వు ఎలాంటిది చేయాలని నీకు అనిపించినా గూడా, నువ్వు విశ్వాసి అయితేనే చేస్తాను, నేను అవిశ్వాసులకు చేయను అనేటువంటి మాట మనం అనగూడదంట. ఎందుకంటే, మనము వాళ్ళ పట్ల గూడా అలాంటి దయగల మనసు, మనం ఎలాంటి దయగల మనసు మనకు దేవుడిచ్చాడో, కఠినమైన హృదయాన్ని మనకు తీసేసి, మాంసపు హృదయం ఇచ్చాడు. భయంకరమైన స్వభావమును కత్తిరించి బయటపడేసి మనకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు మన పట్ల ఎంతో దయ చూపించాడు కాబట్టి, ఆయన దయ చూపించి మనల్ని రక్షించింది ఎందుకంటేనే, మనము ఆయనను చూపిస్తూ కార్యాలు చేయాలనే గదా! దేవుడు ఏ కార్యాలనైతే ఏర్పాటు చేశాడో,
జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం ఆయన సిద్ధపరిచిన కార్యాలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. ఆ కార్యములు చేయాలనే దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనం ఆ కార్యాలు చేయాలి. అవిశ్వాస, విశ్వాస అని కాదు. అందరికీ మనము మంచి చేయటానికి, మంచి కార్యాలు చేయటానికి మనం ముందుకి వెళ్ళాలన్నమాట. మరలా చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసులు మంచి కార్యములు చేయలేరు. అవిశ్వాసి మంచి కార్యములు చేయలేడు. దేవుడు చూపించమన్న హృదయము, దేవుడు మాట్లాడమన్న విధంగా ఒక అవిశ్వాసి మాట్లాడలేడు. కాబట్టి మనము మాట్లాడగలము, మనం చూపించగలము. దానికి కారణము మన సామర్థ్యం కాదు. మనలో దేవుడు గొప్ప కార్యం చేశాడు కాబట్టి మనము మంచి కార్యాలు చేయగలం. మంచి కార్యం అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను. దేవుడు మంచివాడు. దేవునికి ఇష్టమైంది చేసే ప్రతిదీ కూడా మంచి కార్యమే. నేను చాలాసార్లు చెప్పాను. మరలా ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. దేవుడికి అంగీకారమైనటువంటిది. నీ ఎదుట ఒక అవిశ్వాసి కష్టంలో ఉన్నాడనుకో, నువ్వు వెళ్ళి అతనిని ఓదార్చి, అతనిని ప్రేమించి, అతని కష్టం తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో, దేవుడి దృష్టిలో అది మంచిది. మంచి కార్యం కాబట్టి మంచి కార్యము చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండు అంటున్నాడు. రెడీగా ఉండు అంటున్నాడు. బీ రెడీ ఆల్ ద టైమ్ అనేటువంటి మాట కూడా మనం చూస్తామన్నమాట. మీకు గుర్తుందో లేదో, నేను అవిశ్వాసులు ఎందుకు చేయలేరని చెప్తున్నానంటే తీతుకే చెప్తాడు. తీతుకు రాసిన పత్రికలోనే ఈ సత్యం ఉంది. మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. ఈ మాట మనం చదివితే మంచిది. మొదటి అధ్యాయం 16వ వచనంలో ఏముందండి? దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగుమన్నట్టు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మేము దేవుడు తెలుసు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమన్నా మంచి కార్యాలు చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ జీవితం ద్వారానేమో ఆయన లేని వారిగా కనపడుతున్నారు. మాటలేమో మేము ప్రభువు బిడ్డలం, మేము దేవుడిని నమ్ముకున్నాము అని చెప్తున్నారు. నిజానికి ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. కాంటెక్స్ట్ అబద్ధ బోధకులు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను. చాలామంది అబద్ధ బోధకులు పుల్పిట్లో నిలబడిన వాళ్ళు చాలా దేవుడి గురించి మాట్లాడతారు. చాలా దేవుడు తెలుసు అని కూడా మాట్లాడతారు. కానీ వాళ్ళు మంచి కార్యాలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితము మంచిగా ఉండదన్నమాట. దేవుని వాక్యం చెప్పేటువంటి కాపరే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి అవిశ్వాసులతో, అయిపోయింది. నువ్వు ఎంత అరిసినా, ఎంత కేకలు పెట్టినా కూడా నీ జీవితం ఆల్రెడీ పోయింది. సో అంటే చూడండి, ఒక కాపరి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి పుల్పిట్లో నిలబడి వడ్డీ వ్యాపారం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, తాగుతూ, నేను దేవుడు తెలిసిన వాడిని, నేను ఎంత మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. నువ్వు అన్బిలీవర్. యు ఆర్ అన్బిలీవర్. నువ్వు గనక మారు మనసు పొందకపోతే నరకానికి పోతావు. కాబట్టి అవిశ్వాసులు ఎవరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టగలిగినటువంటి కార్యములు, క్రియలు చేయలేరు. కానీ మనమంట ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయము చేయటానికి, మంచి కార్యము చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలంట. సిద్ధంగా ఉండాలి. అది 3వ పాయింట్. 4వ పాయింట్, 5వ పాయింట్ మనము చేయకూడని 2 చెప్తున్నాడు. ఇక్కడ 4వ పాయింట్, 5వ పాయింట్, ఈ 2 మనం ఇవి చేయకూడదంట. ఏంటి ఆ 2? ఆ 2 ఏం చేయకూడదో చెప్తాను. చూద్దాం. 1, ఎవరిని దూషించకూడదు. 2, జగడమాడకూడదు. ఎవరిని దూషించకూడదు. ఎవరితో జగడమాడకూడదు. నేను నిజానికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దూషించడం అనేటువంటిది మనం పెదవులతో చేస్తాము, నోటితో చేస్తాము. మేము దూషించటము అనేటువంటి మాట వెనకాల ఉన్న మాట శపించటము, నిందించటము, వేరే వాళ్ళని మాటలతో అటాక్ చేయటం అనమాట. సో వేరే వాళ్ళని ఫాల్స్‌గా అటాక్ చేయటము, వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటము, ఇది మనము ఏమంటామంటే దూషించటం అంటాం. జగడమాడటం అంటే కూడా మీకు తెలుసు. జగడమాడటం అంటే పోట్లాట, ఏమంటాము, ఘర్షణ, కలహము, వివాదము, తగాదాలు, పేచీలు అంటాం కదా. ఇవన్నీ మీకు తెలిసినటువంటి పదాలే. సో మనము నోటితో కానీ, మన క్రియలతో కానీ ఎవ్వరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు. మన నోటితో కానీ, మన క్రియల ద్వారా కానీ ఎవ్వరిని ఏ రోజు ఏమీ అనకూడదు. అంటే ఇది చేయకూడని లక్షణాలు. ఈ 2 మనలో ఉండకూడని లక్షణాలు. నేను చెప్పాను కదా, మనుషులతో, మనము అవిశ్వాసులతో మాట్లాడేటప్పుడు మనం గనక పొద్దాకు కోపం వచ్చి వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అవిశ్వాసులు ఏమంటారు? ఇదో నాలాగే ఉన్నావు నువ్వు. ప్రతిదానికి వాళ్ళని వెర్బల్‌గా అటాక్ చేసామనుకోండి, ప్రభు ఏమన్నాడు? నీ మాటలను బట్టే తీర్పు తీరుస్తానన్నాడు ప్రభు. సో మనము అవిశ్వాసులతో ఏ రోజు మాట్లాడినా కూడా మన పెదవుల మీద నుంచి చక్కటి మాటలు, దయగల మాటలే రావాలి గానీ, వాళ్ళను దూషించడం గానీ, నిందించడం గానీ, అటాక్ చేయటం గానీ, అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. మీరు వెంటనే ఊహించుకోండి. అక్కడ
అదే స్థితిలో, అదే పరిస్థితిలో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఉంటే ఈ వ్యక్తితో ఎలా మాట్లాడతాడు? నేను అలా మాట్లాడుతున్నానా లేదా? అది మీరు పరీక్షించుకోండి. అంతేకాదు మీరు గొడవలు పెట్టుకోవచ్చా మనం అవిశ్వాసులతో? ఆ! నిజానికి ఇది ఉండకూడదన్నాడు కదా! ఈ 2 ఉండకూడదన్నాడు మనలో. మళ్ళీ ఇంకొక 2 ఉండాలన్నాడు. ఆ 2 ఏంటి? 6, 7 6, 7 లక్షణాలు ఏంటంట? ఆ 2 ఏంటంట? చూడండి ఎవరు? అందరి ఎడల సంపూర్ణ సాత్వికమును, శాంతమును ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయము. 2 లక్షణాలు ఉన్నాయి కదా! మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము, శాంతము. ఈ 2 మాటలున్నాయి గదా! ఈ 2 మాటలు చదివారనుకోండి, నిజానికి చేయొద్దన్న వాటికి ఇవి ఆపోజిట్టే గదా! ఇవి 2 ఏంటి? శాంతముగా ఉన్నటువంటి వాడు గొడవలు పెట్టుకుంటాడా? జగడమాడతాడా? జగడమాడడు. శాంతముగా ఉన్నటువంటి వ్యక్తి శాంతంగానే ఉంటాడు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాడు. ఆయన్ని చూడగానే మనకు తెలుస్తది చాలా శాంతంగా ఉన్నాడనేటువంటిది. అంతేకాదు ఆయనంటాడు సంపూర్ణమైన సాత్వికము. సాత్వికము మనందరికి తెలుసు కదా! తగ్గించుకొని. మనల్ని మనం తగ్గించుకొని చూడండి అవిశ్వాసులు జనరల్‌గానే వాళ్ళ గొప్ప చూపించాలనే మాట్లాడుతుంటారు. అవిశ్వాసికి దేవుడు తెలీదు గాబట్టి, చాలా గొప్పగా, గ్రాండ్‌గా వాళ్ళేదో చేశారని, సాధించారని చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎప్పుడు అవిశ్వాసులతో మాట్లాడేటప్పుడు గాదు, అవిశ్వాసులతోనే గాదు, విశ్వాసుల దగ్గర గూడా మనము ఎలాంటి పోస్చర్ తీసుకోవాలంట అంటే, సాత్వికమైనటువంటి, శాంతమైనటువంటి పోస్చర్ తీసుకోవాలంట. ఈ 2 చేయాలి. ఇలా ఉండాలంట మనం. శాంతంగాను, సాత్వికంగాను ఉండాలంట. ఆహ్, తర్వాత దూషించటం గాని, ఘర్షణలు, జగడములు పెట్టుకోవటం గాని, మనం వాళ్ళతో చేయకూడదంట. ఈ 2 చేయమంటున్నాడు. ఈ 2 చేయకూడదని చెప్తున్నాడు. కానీ అందరికీ అన్ని విషయాల్లో సహాయం చేయటానికి, మంచి కార్యాలు చేయటానికి మాత్రం అన్నిట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. సో, పాస్టర్ గారు మీరు చెప్పింది నాకు అర్థమైంది గానీ, ఏమి ఉండకూడదో చెప్పారు 2, ఏమి ఉండాలో చెప్పారు 2. నాకు అర్థమైంది. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని కూడా మీరు 2, 3 సార్లు మెన్షన్ చేశారు. అది కూడా అర్థమైంది. కానీ ఇంకొంచెం ఎలా ఉండాలో చెప్తారా? ప్రాక్టికల్‌గా చెప్తారా? మేము ఎలా ఉంటే మంచిది అనేటువంటిది. నిజానికి ప్రాక్టికల్‌గా చెప్పాలంటే నేను ఎవరో ఒకళ్ళ జీవితం మళ్ళీ మీకు చూపించాలి. ప్రాక్టికల్‌గా చెప్పటానికి ఈయనలాగా ఉండు, ఈమెలాగా ఉండు అని మళ్ళీ నేను జీవితం చూపిస్తేనే మీకు అర్థమవుతది కదా! లేకపోతే మీకు అర్థం కాదు. నిజానికి ఈ ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు సాత్వికము, శాంతము అనే మాటలు చదువుతా ఉన్నప్పుడు నాకు ఓల్డ్ టెస్టమెంట్ నుంచి ఒక ఇద్దరు గుర్తొచ్చారు. న్యూ టెస్టమెంట్ నుంచి ఒకళ్ళిద్దరు గుర్తొచ్చారు. నేను వాళ్ళ గురించి మాట్లాడటం అవసరం అని అనిపిస్తుంది. బ్రీఫ్‌గా మాట్లాడి ముందుకెళ్ళిపోతాను. మొట్టమొదటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. మొట్టమొదటి వ్యక్తి అంటే అబ్రహాము. అబ్రహాము మనము ఆదికాండం 13 అధ్యాయంలో ఆయన కాపరులకు, లోతు కాపరులకు మధ్య డిస్ప్యూట్ వస్తది. జగడం అంటే ఏమంటే కలహం అంటామా? కలహం వస్తది. కలహం వచ్చినప్పుడు ఒక సమాధానమును కోరుకునేటువంటి అబ్రహాము తను లోతు ఫ్యామిలీతో గాని, లేకపోతే ఆయన కాపరులతో గాని చాలా శాంతంగా డీల్ చేస్తాడు. అంటే ఆయన పోస్చర్ చూసినప్పుడు మనకి అబ్రహాము ఎలా స్పందించాడు, కలహము కలిగినప్పుడు ఆ కలహముని ఎలా హ్యాండిల్ చేశాడు అనేటువంటిది మనం చూస్తే మనకు అబ్రహాము ఒక శాంతము కలిగిన వాడుగా దీనత్వం తగ్గాడు కూడా. తగ్గటం అంటే ఏంటంటే ఓకే. మనము ఇలాంటి వాటిల్లోకి వెళ్ళొద్దు, ఇలాంటివి చేయొద్దు. ఎలా సింపుల్‌గా, ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలో అలా సాల్వ్ చేయటానికి ప్రయత్నం చేశాడు. అంటే శాంతమును, సమాధానమునే కోరుకున్నాడు. సమాధానమును కోరుకున్నటువంటి వాడు అబ్రహాము. మనం నిజానికి మనకు విశ్వాసంలో మన తండ్రి. నిజానికి దేవుడిని ఎరిగినవాడు, దేవునితో నడిచినటువంటి వాడు. నేనంటాను మనము, మనము నష్టపోయినా గూడా, మనకు దేవుడు మన నష్టానికి తర్వాత దయచేస్తాడు అని మనము నష్టపోయినా గూడా మనము సమాధానాన్ని కోరుకోవాలి. ఆయనకి వేరే వాళ్ళకి బెస్ట్ ఇచ్చి ఓకే పక్కకొచ్చేయటమే. పక్కకొచ్చేసిన తర్వాత కృపగల దేవుడు మనల్ని దీవిస్తాడు గానీ, మనం ఏ రోజు గూడా వాళ్ళతో జగడమాడటం గానీ, గొడవలు పెట్టుకోవటం గానీ, దూషించడం గానీ చూడండి ఒక్కసారి జగడం స్టార్ట్ అయిందనుకోండి, ఏమవుతది నెక్స్టు? దూషించటము మొదలవుతది. అంటే గొడవ మొదలైందంటే వాయిస్ రైజ్ చేస్తారు. వాయిస్ రైజ్ చేసి అరుస్తారు, కేకలు పెడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఇదంతా జరుగుతదనమాట. అసలు మన జీవితాల్లో ఇది ఉండకూడదంట. కట్ చేయాలండి మొత్తం. మనకు నష్టం వచ్చినా పర్వాలేదు. వాళ్ళు ఆ రోజే తెలుసుకుంటారు. ఏంటంటే, అరే! నేనెంత అగ్రెసివ్‌గా ఉన్నాను, కానీ ఆయన ఏమంటలేదు. నేను ఇన్ని మాటలు అన్నాను, కానీ అతను ఏమంటలేదు అని మనము దేవుడిని చూపించగలుగుతాం వాళ్ళకి. ఆ సిట్యుయేషన్‌ని. ఆ సిట్యుయేషన్ మనము దేవుడిని చూపించడానికి వాడుకోవాలి గానీ, మనము ఏ రోజు గూడా
వాళ్ళలాగా ప్రవర్తించకూడదు, శాంతంగానే ప్రవర్తించాలని చెప్తున్నాడు. రెండో వ్యక్తి మోషే. మీ అందరికీ తెలుసు, భూమి మీద ఉన్న వారిలో దీనుడు. దేవుని వాక్యం చెప్తుంది దీనుడు. ఈ దీనుడు కూడా ఏ రోజు కూడా ఎవరైనా ఆయన మీద తిరగబడ్డారనుకోండి, కొరహ ఏం చేశాడు? తిరగబడ్డాడు. రెబెలియన్ అంటాం కదా, రెబెలియస్‌గా నువ్వేనా, మేమెందుకు ఉండకూడదు, ఇది ఇలా ఎంత మాట్లాడినా కూడా నేను అనుకుంటాను మోషే ఎన్ని అన్నా కూడా, ఎవరేమన్నా కూడా, ఎన్ని విధాలుగా అన్నా కూడా, ఏ రోజు కూడా ఆయన నిజంగానే దీనుడుగానే ఉన్నాడు, దీనుడుగానే నడిచాడు. నిజానికి నాకు మోషే గురించి ఆలోచించిన, అబ్రహాం గురించి ఆలోచించినా కూడా వీళ్ళు ఎలా అంటే కృప ధరించారు కాబట్టి, కృప తాకింది కాబట్టి వాళ్ళు అలా అయ్యారు. లేకపోతే ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా స్వార్థపరులు. వాళ్ళు ఒక్క ఇంచు కూడా వదలటానికి ఇష్టపడరు. ఎంత గొడవైనా చేస్తారు. కానీ ఈ కృపగల వీళ్ళు చూడండి, కృపను ధరించిన వీళ్ళు దేవుణ్ణి చూపించడానికి ప్రయత్నం చేశారు గానీ, ఏ రోజు కూడా గొడవల్లోకి వెళ్ళటం గానీ, కలహాల్లోకి వెళ్ళటం గానీ, తిట్టడం గానీ అలాంటివి ఏమీ చేయలేదు. మనం కూడా అలానే చేయకూడదు. చూడండి, దీనికి ఆపోజిట్ చూసారా, కయీను ఉన్నాడు. కయీను ఏం చేశాడు? కయీను తన సహోదరుడు ఈర్ష్య పెట్టుకున్నాడు. తన సహోదరుడిని మేబీ మాటలతో దూషించి ఉంటాడు. ఆఖరికి మీదపడి చంపాడు. సో, అది దుర్మార్గం అనమాట. సో, దేవుడు తెలియనివాడు, దుష్టుడు అలా ప్రవర్తిస్తాడు. మనం అలా ప్రవర్తించకూడదు. నాకు న్యూ టెస్ట్‌మెంట్‌లో కూడా 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. అంటే కొత్త నిబంధన నుంచి కూడా ఇలాంటి కృపను ధరించినటువంటి జీవితం ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫస్టు నేను లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడాల్సిందే. లార్డ్ జీసస్ క్రైస్టు ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు. ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు, ఆయన శాంతము కలిగినటువంటి వాడు. అసలు ఆయన పోస్చర్‌ని నేను అనుకుంటాను, క్రీస్తును గూర్చిన జ్ఞానము మనము లేకపోవటం వల్లనే మనము ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. ఏ రోజైతే మనం క్రీస్తుని ధరిస్తామో, క్రీస్తు మనస్సు కలిగి ఉంటామో, ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటామో, ఆ రోజు నుంచి మనము ఆయనలాగానే ప్రవర్తిస్తాం. మనం మాథ్యూ చాప్టర్ 11లో అనుకుంటా కదా, ఆయన గురించి మనం చదువుతాం. ఆయన ఎవరు అంటే, ఆయన ఎలాంటి వాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఆయనే అంటాడు. ఏమంటాడు? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. 11వ అధ్యాయం 29వ వచనం మత్తయి సువార్త. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అని ఆయనే చెప్పాడు. అంతేకాదు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనము ఆయనను యెరూషలేములోకి రావటం చూస్తాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయనను మరలా మనం చూసేటువంటి సత్యం ఏంటంటే, ఆయన సాత్వికుడు, ఆయన దీనుడు. ఆయన ఏ రోజు ఆయన రైట్స్ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి కాదు. నిజానికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు గాస్పెల్స్‌లో గాని, పీటర్ గూడా ఈ సత్యాన్ని చెప్తాడు. పీటర్ అంటాడు, మీరు ఈయనలాగా ఉండండి అంటాడు. ఎలా ఉండాలి ఆయనలాగా అంటే, ఫస్ట్ పీటర్ చాప్టర్ 2లో అంటాడు కదా! చాప్టర్ 2 22, 23 వచనాలు. పేతురు 2వ అధ్యాయం 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అది యాక్చువల్‌గా శాంతమైన మనసు కలిగి ఉండటం అంటే, అలాంటి పోస్చర్ మనం కలిగి ఉండాలని నేను అంటున్నాను గదా! ఆయన నిజంగా దీనత్వము, శాంతము, సాత్వికము, తనను తాను తగ్గించుకొని, కోపపడకుండా, నెమ్మదిగా ఉండేటువంటి జీవితము మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌లో సిలువ దగ్గర కూడా చూస్తాం. ఆయన మీద ఎంతమంది ఉమ్మేసినా, ఎంతమంది ఆయనను గుద్దినా, ఆహ్, కొరడాలతో కొట్టినా, ఆహ్, ఏ ఏ ఏం మాట్లాడలేదు. మెదలకుండా ఉన్నాడు. ఆ! మనకు ఆయన మాదిరి. నేనంటుంది అందుకే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఎక్కువ తెలుసుకుంటేనే మనం ఆయనలాగా కాగలం. లేకపోతే ఆయనలాగా అవ్వలేం. రెండో వ్యక్తి న్యూ టెస్ట్‌మెంట్ నుంచి పౌలు. పౌలు గూడా ఎలాంటి వ్యక్తో మేము పాస్టరల్ ట్రైనింగ్‌లో మాట్లాడుతూ ఆయన గురించి ఒక మాట చెప్తాడు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, యూదుల కుట్రల వలనను నాలో శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను అని ఎఫ్‌సీ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఎఫ్‌సీ పెద్దలతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను ఎలా పరిచర్య చేశానో మీకు తెలుసు. నేను పరిచర్య ఎలా చేశానంటే, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా గూడా కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయభావము. పూర్ణమైన వినయభావం అంటే ఏంటి? సాత్వికము. అంటే గొడవ పడేవాడా? అరిసేవాడా? కేకలు పెట్టేవాడా? సంపూర్ణమైన వినయభావం గూడా గాదు. పూర్ణమైన
వినయభావం గలవాడిని. నేనంటాను, మనము పౌలు యొక్క పత్రికలు చదువుతున్నప్పుడు పౌలు చాలా, చాలా కష్టంగా, కఠినంగా ఉంటాడేమోనని అనిపిస్తది గానీ, నిజానికి మీరు పరలోకం వెళ్ళిన తర్వాత పౌలుని కలవాలి. ఆయన దీనుడు. నిజంగా చెప్తున్నాను. ఆయన సాత్వికుడు. ఆయన దీనుడు. ఎందుకో చెప్తాను నేను. రీజన్ ఏంటో చెప్తాను. ఆయనేమంటాడంటే, ఆయన ఆయన జీవిత కాలం మొత్తం గూడా ఆయన గోల్ ఏంటో తెలుసా అండి? పౌలు యొక్క జీవిత గమ్యము, భూమి మీద బ్రతికున్నంత వరకు గమ్యం ఏంటో తెలుసా? ఆయనేమంటాడు? సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందునని నేను నిశ్చయించుకున్నానన్నాడు. అంతేకాదు, ఇంకొక మాట గూడా అంటాడు గదా! ఏమంటాడంటే, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకొనుటకు ఈ లోకములో సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. అంటే పౌలు చేసినటువంటిది ఏంటంటే, తన జీవిత కాలము గూడా భూమి మీద బ్రతికున్నప్పుడు, నేను లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా ఉండాలి. నేను క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తు ఎలాంటి మనసుంది? క్రీస్తు ఎలా మాట్లాడేవాడు? క్రీస్తు ఎలా స్పందించేవాడు? నేను గూడా అలానే ఉండాలి అని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పౌలండి. పౌలు చాలా హంబుల్ పర్సన్. ఐ మీన్ ఆయనే చెప్తున్నాడు. నేనెంత ఎంత హంబుల్‌గా మీ మధ్య బతికానో మీకే తెలుసు అని పెద్దలకు చెప్తున్నాడంటే, ఆయన అంత దీన మనసు కలిగినటువంటి వాడు. నేననుకుంటాను, మనం గూడా అలాంటి దీనమైన మనసు కలిగినటువంటి అబ్రహాముని, మోషేని, పౌలుని, ఆఖరిగా మన ప్రభువుని, మన లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని వెంబడిస్తే గనక ఈ లోకములో అనేక మందికి మనం బ్లెస్సింగ్‌గా ఉంటాము. అనేక మంది దేవుని వైపు తిరుగుతాడు. పౌలే అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా అండి? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటాడు. అంటే దేవుని కుమారుడి యొక్క సారూప్యత కలిగి ఉండాలని బోధించటం గాదు. ఆయన జీవితంలో దేవుని కుమారుడి యొక్క సారూప్యత వచ్చేంత వరకు పోరాడిన వ్యక్తి పౌలు. సో, అలా పోరాడాలి. అందుకే ఆ మాట అన్నాడు. ఏమన్నాడంటే, "నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి." ఆ మాట చిన్న మాట గాదు. క్రీస్తు యొక్క, దేవుని కుమారుడి యొక్క ఆయన ఆయన రూపము ఈయనలో కలగకపోతే, ఆయన రూపమంతా ఈయనలో లేకపోతే అసలు ఆ మాట రాయలేడు. ఆ మాట అనలేడు గూడా. సో, నేనంటాను, మనము ఇలాంటి జీవితము మనకి అవసరం. మనము లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా ఒకరికొకరము కనపడాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా లోకంలో ఉన్న వారికి మనము కనపడాలి. ఆయన శాంతము, ఆయన సాత్వికము మనము చూపించాలి. ఎవ్వరితో ఏ రోజు కలహము, గొడవలు పెట్టుకోకూడదు. ఎవ్వరిని ఏ రోజు మనము దూషించకూడదు. అందరికీ మంచి చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మన మీద ఉంచినటువంటి గవర్నమెంట్‌కి మనం లోబడి విధేయత చూపించాలి. దీని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అనేక మంది దేవుడి దగ్గరికి వస్తారు. అలాంటి కృప దేవుడు మన సంఘంలో ఉన్నటువంటి మనందరికీ దయచేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.